హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, 30 టెక్నికల్ అసిస్టెంట్ సివిల్ పోస్టుల భర్తీ. ఏపీ దేవాదాయ శాఖలో 70 ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది. 35 ఏఈఈ సివిల్, 5 ఏఈఈ ఎలక్ట్రికల్, మరో 30 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు కాంట్రాక్ట్ విధానంలో భర్తీకి దేవాదాయ శాఖ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 30 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నియామక ప్రక్రియ మొత్తాన్ని ప్రభుత్వం ప్రముఖ సంస్థ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఏఈఈ పోస్టులకు సంబంధించి కేటగిరీలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణ సాధించి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు ఇంజనీరింగ్ డిప్లొమా పాస్ అయిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ కేటగిరీ రిజర్వేషన్లను అమలు చేయడంతో పాటు రాత పరీక్ష ద్వారా ఈ పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. 80 మార్కులకు సంబంధించి ఇంజనీరింగ్ అంశాలపైన, 10 మార్కులకు ఇంగ్లీష్ ప్రావీణ్యం, మరో 10 మార్కులకు జనరల్ నాలెడ్జ్తో కూడిన మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు ఉంటాయని దేవాదాయ శాఖ ఆ నోటిఫికేషన్లో పేర్కొంది. డిప్యూటీ విద్యాధికారి పోస్టులకు పీజీ కావాలా? ఏపీపీఎస్సీపై అభ్యర్థుల మండిపాటు. డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీని విద్యార్హతగా నిర్ణయించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోస్టులకు డిగ్రీ అర్హత ఉండగా డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పీజీ అర్హత ఎందుకని ఏపీపీఎస్సీని ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా ఎక్కువ మంది అభ్యర్థులు డిగ్రీ తర్వాత బీఈడీ చేస్తారు. ఆ తర్వాత ప్రైవేట్ టీచర్గాను, ఇతరత్ర బోధనా పోస్టులను చేరిపోతుంటారు. ఇప్పుడు డిప్యూటీ విద్యాధికారి పోస్టుకు పీజీ తప్పనిసరి చేయడంతో ఇలాంటి వారు అర్హత కోల్పోతున్నారు. 4 జోన్లకు కలిపి మొత్తం 38 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.